హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఈ రోజైతే మళ్ళీ మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నానండి. సో చూడండి, చూసి నచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా ఒక చిన్న లైక్, షేర్, కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా కొనుక్కోవాలి అని అంటే సింపుల్గా పర్చేస్ చేసేయచ్చండి. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. ప్యూర్ బ్రాసా కాదా అని చెప్పేసి మీకు 100% ప్యూర్ బ్రాస్ వస్తుందండి. మీరు కంచు కొనుక్కున్నా సరే, కంచులో మనకి ఓన్లీ కుకింగ్ ఐటమ్స్ మాత్రమే, కుకింగ్ వెజల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ మధ్య కొంతమంది కంచు దీపాలు వస్తున్నాయా, ఏనుగులు వచ్చినాయా ఇవన్నీ అడుగుతున్నారు. అవైతే మనకి ఇక్కడ ఏమీ అవైలబుల్గా లేవండి. ఓన్లీ బ్రాస్ ఐటమ్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంది. అది కూడా ప్యూర్ బ్రాస్ ఐటమ్ అనమాట. సో మీకు వాటిల్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ డెఫినెట్గా నచ్చుతాయి మీకు. ఇలాంటి వీడియోస్ని అయితే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. రోజు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ కానీ, లేదంటే మనకి వచ్చే కాపర్ ఐటమ్ కలెక్షన్ కానీ ఉంటే అవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఇంకా నా వీడియోస్ ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీ పిల్లల మ్యారేజ్ టైం కానీ, మీ ఇంట్లో ఒకేషన్కి కానీ, వీటికి కానీ ఏదన్నా ఐటమ్ కొనాలి అంటే ఓకే పలానా ప్లేస్లో ఉంటుంది, మనం అక్కడ చూసాం కదా వీడియోలో అని ఒక ఐడియా వస్తుంది. లేదు అన్నా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అప్పుడు మీరు చక్కగా సజెషన్ కూడా ఇవ్వచ్చు. పలానా ప్లేస్లో పలానా ఐటమ్స్ ఉంటాయి, మనకు బడ్జెట్లో దొరుకుతాయి, మనం అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మీరైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇంకోటి ఏంటంటే, వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తే మీకు రోజు మంచి మంచి కలెక్షన్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలామందికి మార్కెట్లో, కొంతమందికి, నాకైతే ఎలాంటి ఎంతూసియాజం ఉంటుందంటే, కొత్తగా కూరగాయలు ఏమొచ్చినాయి, ఇంకా బయట ప్రోడక్ట్స్ అంటే చిల్లర తిండ్లు అంటారు కదా, అలాంటివి ఏమొచ్చినాయి, ఇంకా సోప్స్ అని చెప్పేసి ఇవన్నీ చెప్పేసి టీవీలో యాడ్స్లో చూసేవే కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏమొచ్చాయా అని చూడాలని నా దగ్గర అయితే ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంటుందండి. బయటికి వెళ్ళినప్పుడు అబ్బా నేను బయటకు వచ్చి చాలా రోజులైంది, ఇలాంటి కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చినాయా అని అనుకుంటాను. వెళ్ళినప్పుడు అన్నీ పరిశీలించి చూసుకుని షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను మోస్ట్లీ క్లాత్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఇవ్వనండి. ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పాను కదా కొంచెం చిల్లర దిండ్లు అని చెప్పేసి, మళ్ళీ ఇంకేమో ఫ్యాన్సీ ఐటమ్స్. ఇంకా ఇప్పుడైతే మనం ఫ్యాన్సీలో మనకు కొన్ని ఐటమ్స్ తెలుసు, ఇంకా చాలా కలెక్షన్ వచ్చేసాయండి. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టేయి. ఇటువరకు అయితే మనకు అన్ని ఉండేవి కాదు. ఇప్పుడు జడ పొడుగు పెట్టేయొచ్చినాయి, సైడ్ పెట్టేయొచ్చినాయి, చేతికి వేరే మోడల్ హాఫ్ పెట్టే రింగ్స్ వచ్చినాయి, ఎన్ని మోడల్స్ వచ్చినాయి అండి. ఇటువరకు కూడా ఉండేవి, బట్ మార్కెట్లోకి మన వరకు వచ్చాయి కాదు. ఇప్పుడైతే మార్కెట్లో మన వరకు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఐటమ్స్ అన్నీ. ఇదివరకు మనం టీవీలో చూసేవాళ్ళం, సీరియల్స్ వాళ్ళు పెట్టుకుంటే చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అన్నీ మన వరకు కూడా అవైలబుల్గా వస్తున్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యూరియాసిటీ ఉంటుంది. అలా కొంతమందికి బయట మార్కెట్లో ఇత్తడి ఎలాంటివి వచ్చినాయి, అబ్బా ఏంటి, ఇప్పుడు మనం వండుకునే పాత్రలు ఏ మోడల్స్ వచ్చినాయి, మనం దీపారాధన చేసుకునే ఏ మోడల్స్ వచ్చినాయి అని చెప్పేసి ఉంటుంది అనమాట. కొంతమంది దీపాలు తీసుకున్నప్పుడు నాతో ఏం చెప్తారంటే, నాకు కొన్ని ఒక 5-6 అయితే వేరే మోడల్స్ కావాలి అండి అంటారు. ఎందుకు అని అంటే, ఎందుకు అన్నది కూడా వాళ్ళే చెప్తారు. రెగ్యులర్గా ఒకటే చేస్తూ ఉంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. అదే డిఫరెంట్గా పెట్టుకుంటూ ఉంటే మనకు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకోసం అని చెప్పేసి అన్నారు. అలా చాలా మంది కొత్త ఐటమ్స్ ఏమొచ్చాయా అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కొద్ది వెయిట్ తక్కువలో ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వెయిట్ ఎక్కువలో రావాలి, వెయిట్ ఎక్కువ ఉన్న పీసెస్ అయితే మాకు ఇంట్రెస్ట్ అని అంటూ ఉంటారండి. సో కలెక్షన్ అయితే చూసేస్తున్నారు కదండి, మీకు రోజు అయితే చూసే వాళ్ళకి తెలుస్తుంది. రెగ్యులర్గా ఏవో ఒక కలెక్షన్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. వాటిలో కొన్ని మీకు నచ్చుతాయి, కొన్నేమో రోజు చూసినట్టు అనిపిస్తుంది, కొన్నేమో రోజు చూసినా ఈ ప్రోడక్ట్ మనం చూడలేదేంటి అని అనిపిస్తుంది. అలా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కలా అయితే ఉంటుందండి. డెఫినెట్గా మీరు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్ అని అనుకున్నప్పుడు ఏవో ప్లాస్టిక్, రబ్బర్ ఇలాంటి ఐటెం ఇచ్చే కన్నా కూడా ఇది ఇవ్వడం అయితే చాలా బెటర్. అంటే మీరు అనుకున్న బడ్జెట్లో కంపల్సరీ ఏదో ఒక చిన్న ఐటమ్ అయినా పెద్ద ఐటమ్ అయినా ఇలాంటిది అయితే డెఫినెట్గా అందరూ దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడం అని ఏదో ఒక యూస్ఫుల్ విధంగా యూజ్ చేసుకోవడానికైతే యూజ్ చేస్తారండి అందరూ. అలా అంటే వేరేవేవి యూజ్ చేయరా అని అనుకుంటారు. కాదు, అలా అని కాదు. మనం ఎకో ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవాలి అంటే ఇలాగా ఈ బ్రాస్ ఐటమ్ని ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా మీరు ఎలాంటి ఐటమ్స్
మనం పూజ దగ్గర వాడుకోవడానికి కానీ, ఇంట్లో పెట్టుకోవడానికి కానీ, షోకేస్ పర్పస్ కానీ పెట్టుకోవడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూస్తున్నారు కదండి. సో మీకైతే డెఫినెట్గా వీడియో నచ్చేస్తుంది, నచ్చకుండా అయితే ఉండదు. అంటే నా నా వీడియోస్ని ఫాలో అవ్వేది డెఫినెట్గా బ్రాస్ ఐటమ్స్ కోసమే కాబట్టి మీకైతే 100% నచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఊరికే చూసేసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నాకు ఇంకా సపోర్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి చూపించాలి మీకు, ఇంకా డీటెయిల్గా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా అంత సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు ఆల్రెడీ ప్రీవియస్ నుంచి చాలామంది ఇస్తూ వచ్చారు. దానికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను రెగ్యులర్గా వీడియోస్లో చెప్తానే ఉంటాను. ఈ సపోర్ట్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అందుకే థ్యాంక్స్ అండి. కానీ ఇదేంటి ఇంకా చూసేసి అలా వెళ్ళకుండా ఇలా లైక్ ఇస్తే మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మెయిన్ ఇంపార్టెంట్ అయితే అదేనండి, వీడియోస్ చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు లైక్, షేర్, కామెంట్ ఇవ్వడం, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం, చూసిన వాళ్ళు ఇవే నాకు కావాలండి. అంటే ఇదేంటి ఏదో కాంటాక్ట్ చేసి పర్చేస్ చేస్తారన్నది కాదు నేను మెయిన్ కాన్సెప్ట్. కంపేర్ టు ఆన్లైన్లో కంపేర్ చేస్తే బెటర్ ప్రైస్కి వస్తుంది మీకు. ఇంకోటి ఏంటంటే రీసెల్లర్స్తో కంపేర్ చేసిన బెటర్ ప్రైస్కి అయితే ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసింది 100% ప్యూర్ బ్రాస్ ఉంటుందని మీకు నమ్మకం ఉండదండి. సో అవును, నమ్మకం ఉండకపోవడానికి కారణాలు కూడా ఉంటాయి. 100% ప్యూర్ బ్రాస్ అంటారు కానీ చాలామంది ఆన్లైన్లో పర్చేస్ చేసి ఈ పాటికే ఫేస్ చేసి ఉంటారు అది ప్యూర్ బ్రాస్ రాకపోవడం. అంటే వాళ్ళు కావాలని కాదండి చేసేది, కొన్ని మనం బ్లైండ్గా నమ్ముతాం. అది కొన్ని ఒక్కొక్కసారి బై మిస్టేక్ అవుతూ ఉంటాయి, దానికి మనం ఏం చేయలేమన్నమాట. సో అవన్నీ కాకుండా మీరు ఇక్కడ అజ్రం నుంచి పర్చేస్ చేశారు అంటే మీకు 100% ప్యూర్ బ్రాస్ అండి. లైఫ్ టైం మీరు యూజ్ చేసేసుకోవచ్చు. పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి కూడా అంతవరకు కూడా ఇవ్వచ్చు. ఆ రేంజ్ వరకు కూడా వచ్చేస్తుందండి మన బ్రాస్ ఐటమ్ అన్నది. బ్రాస్ మీద ఎఫర్ట్ చేసిన మనీ అయితే ఎక్కడికి పోదన్నమాట మనకు అసలు. ఇంకా వేట్ల మీద ఏదైనా పెట్టుకుంటే మనం మనీ వేస్ట్ అవుద్ది, కానీ డెకరేటివ్ ఐటమ్గా ఏదైనా కొన్ని ఇంట్లో పెడితే వీటి మీద పెట్టింది అయితే మనకి ఎక్కడికి పోదండి. కొన్నాళ్ళు బోర్ కొట్టిన తర్వాత మనం తీసేయాలి, మార్చే. కొంతమందికి డౌట్ వస్తుంది, ఇంత పెద్దవి తీసుకుంటున్నాం కదా రెగ్యులర్గా పూజ చేయాలా అని. అదేమీ కాదండి, అలాంటిది ఏమీ ఉండదు. మనం ఒక 3 ఇంచ్ పైనకి వెళ్ళిన విగ్రహాలు ఏవి తీసుకున్నా అవి ఇంకా షో పీస్ లెక్కండి. మనకి ఖచ్చితంగా పూజ చెయ్యాలా ఆ విగ్రహాలు మన ఇంట్లో ఉంటే అని అనుమానం అయితే అస్సలు అవసరం లేదండి. మీరు అలాంటి డౌట్ అయితే అసలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటి అంటే మెయింటైన్ చేయలేము అని అనుకుంటున్నారు కదా, ఆ మెయింటెనెన్స్ కూడా నేను ఆల్రెడీ సొల్యూషన్ అయితే చెప్పానండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీరు అంటే ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటి అన్న వీడియోలో క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి మరీ చెప్పానండి, ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో అది మీరు ఫాలో అయినట్టయితే మీకు తెలుస్తుంది అన్నమాట. మంచిగా పెద్ద ఐడల్స్ తీసుకోవాలంటే మెయిన్గా వచ్చే డౌట్స్ అయితే ఇవేనండి. ఆ డౌట్స్ అన్నీ అయితే అసలు ఏం అవసరం లేదనమాట. సో మిగతా అయితే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పూజ ఐటమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా అవైలబుల్గానే ఉన్నాయండి. మీరు ఏమాత్రం ఇది పడవసరం లేదనమాట. ఇవన్నీ ఐటమ్స్ అయితే మనం రెగ్యులర్గా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీగానే ఉంటుందండి. ఇలాగా స్టాచ్యూస్ ఏంటి ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటా అని భయపడుతూ ఉంటారు. చాలా సింపుల్ మెయింటెనెన్స్ అనండి, పెద్ద హెవీ మెయింటెనెన్స్ అయితే ఏం కాదు. సో పెద్దవి తీసుకోవాలంటే నేను చెప్పాను కదా ఆ డౌట్, ఇలా పూజ చెయ్యాలేమో అని అంటారని. సో అలాంటిది అయితే ఏం లేదండి. మెయింటెనెన్స్ కూడా సొల్యూషన్ అన్నది ఆల్రెడీ చెప్పాను. మీరు ఎలాంటివి యూజ్ చేసుకుంటే మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నది కూడా చెప్పాను కదండి. ఇంకొకటి ఏదో చెప్దామని మర్చిపోయాను, అదైతే అసలు గుర్తు రావట్లేదు. సరే ఈసారి గుర్తొచ్చినప్పుడు అయితే వీడియోలో డెఫినెట్గా చెప్తాను. పెద్ద స్టాచ్యూస్ కోసమే చెప్దాం అనుకున్నానండి. సరేలే, ఐడియా రావట్లేదు. ఓకే, చూస్తున్నారు కదండి మీరు డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి, ఎంత హైట్లో ఉన్నాయి, ఎంత సైజెస్లో ఉన్నాయి ఏంటి అని ప్రతి ఐటమ్ అయితే మీరు చూస్తున్నారు కదా.
సో మోస్ట్లీ అయితే నా వీడియోస్ దేనికోసం చూస్తారు అంటే ఈ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూడడానికే రెగ్యులర్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నానండి. సో అలాగనే నేను ఇంకా రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేసి మీకు ఇంట్రెస్ట్గా ఉండడం కోసం ఎలాంటి వీడియోస్ ఏవో ఒకటి అప్లోడ్ చేస్తానే ఉంటున్నానండి. కానీ ఒక్కొక్కసారి రోజు చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా, అలా కాకుండా కొంచెం బ్రేక్ ఇవ్వడానికి ఏమైనా చిన్న వ్లాగ్స్ ఉంటే కూడా షేర్ చేస్తానన్నమాట. వాటికి కూడా మీరు లైక్ షేర్ కామెంట్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ అయితే ఎలా ఉన్నాయా ఏంటా అని చెప్పేసి డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ ఇవన్నీ ఏ షాప్లో పర్చేస్ చేశారు అని అంటే నేను ఆల్ ఇన్ వన్ అండి, ఎప్పుడు చెప్తానే ఉంటాను. అన్ని షాప్స్లో కూడా కలిపేసి తీస్తూ ఉంటాను. ఇమేజెస్ ఏంటి వీడియోస్ ఏంటి అన్నీ వీడియోకి ఏది సెట్ అవుద్ది అనిపిస్తే ఆ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసి పెట్టేస్తూ ఉంటానండి. అంతే, పర్టికులర్గా ఒకటే షాప్లో తీసాను అని చెప్పడానికైతే ఏ షాప్లో అయితే పర్టికులర్గా నేను తీసింది లేదండి. మొత్తం అన్ని షాప్స్ కలిపి తీసేసాను అనమాట. సో మీరు హ్యాపీగా విజిట్ చేసేసి కొనేసుకోవచ్చు వజ్రంని. లేదు మాకు అంత టైం లేదు, మేము ఎక్కడో దూరంగా ఉంటాము, ఆ మనీ పెడితే ఆ మనీ కన్నా కొంచెం బడ్జెట్లో ఆ రేంజ్లో వేస్తే మీ దగ్గర నుంచే షాపింగ్ చేసేయచ్చు కదా అని అనుకుంటే సింపుల్గా ఆన్లైన్ ద్వారా మా దగ్గర నుంచి షాపింగ్ చేసేయచ్చండి. నిజంగా షాప్ వాళ్ళు కూడా మేబీ ఒకవేళ షాప్ వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ తీసుకున్నా వాళ్ళు కూడా మీకు అంత సర్వీస్ ప్రొవైడ్ చేయరండి. నేను చేసే అంత సర్వీస్ అయితే అసలు నో వే అనమాట. వాళ్ళు కూడా అంత అసలు చేయలేరు. మీరు ఒక్క ఐటమ్ అడిగితే నేను 10 షాపులు తిరిగి ఎక్కడుందో వెతికి మీకు మరీ చూపించాలి. మళ్ళీ ఏమో మీకు మెజర్మెంట్స్ చెప్పాలి, వాటి వెయిట్ కాస్ట్ ఇవన్నీ చెప్పాలండి. ఇన్ని డీటెయిల్స్ చెప్పాక తీసుకుంటారు మీరు, లేదు అంటే లేదు. షాప్ వాళ్ళకైతే చాలా బాగానే ఉంటుంది కానీ బట్ మాకైతే వెళ్ళినందుకన్నా బెనిఫిట్ అన్నది ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అలా కూడా ఏమీ ఇది కాకుండా మీకు మంచిగా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నాము, అన్నీ ఉంటున్నాయి కదండి. సో సింపుల్గా అయితే మీరు మా దగ్గర నుంచి షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. నిన్న వీడియోలో అనుకుంటా అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చూపించాను కదండి మీకు, ఆ మోడల్లో ఉంది. ఇదేదో ఒక హంస మోడల్లో వచ్చి ఇదైతే సాంబ్రాణి ధూపం వేసేదేనండి, తెలుస్తుంది ఐటమ్ మనకి. సో ఇదైతే చాలా పెద్ద కొంచెం అనమాట, బాగుంది. మనకి విగ్రహాలు పోత కాకుండా నొక్కుబడి కాకుండా బయటికి వచ్చి తేలేలాగా చేశారనమాట. వినాయకుడు, మనకి లక్ష్మీదేవి, సరస్వతి విగ్రహాలు. ఈ పోపుల్ బాక్స్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి. ఈ మధ్య అయితే నేను రెగ్యులర్గా ఎవరో ఒకరికి పోపుల్ బాక్స్ పంపిస్తానే ఉంటున్నాను, పెద్దవో చిన్నవో ఏ ఒకటి. ఇంకా ఇవైతే ప్రసాదం బౌల్స్లో కూడా మనకి ఎన్ని సైజెస్ ఉంటున్నాయో ఎన్ని ఉంటున్నాయో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి మీరు. సో ఇంకా హారతి ఇచ్చే వాటిల్లో గంగా హారతి ఇచ్చినప్పుడు చూశాను నిజంగా నేనైతే ఇది. ఇంకా ఇదైతే ఎందుకు యూజ్ చేస్తానంటే గుడిల్లో వాటిలో యూజ్ చేయడానికి అయితే బాగుంటుందండి. ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్న వాళ్ళు మంచిగా పూజలు చేసి ఈ వ్రతాలు నోములు చేసే వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ప్రసాదం బౌల్స్ అయితే మనకు తెలిసిందే, హెవీ వెయిటెడ్ సాలిడ్ పీసెస్ కూడా వచ్చాయండి, లైట్ వెయిటే కాకుండా. ఇంకా దీపప్ స్టాండ్, కుందులు ఇవన్నీ అయితే తెలిసిందే కదా మీకు. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి మనకి. ఇంకా ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి అన్నీ అయితే మీకు ఒక ఐడియా ఉన్నాయి కదండి. సో మనకి కాపర్ వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. బ్రాస్లో అయితే వాటర్ బాటిల్స్ లేవు కానీ కాపర్లో ఉంటాయండి మనకు వాటర్ బాటిల్స్. ఏంటి బిందులు అయితే మనకి బ్రాస్లోని ఉన్నాయి, కాపర్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయండి. ఇవైతే టోటైజ్ మోడల్ దియాస్ అన్నమాట. ఇంకా ఇవైతే ఫ్రూట్స్ వేసుకుని ఫ్లవర్స్ అవి వేసుకుని బౌల్, మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుండే బౌల్ అండి. కొంచెం అవి చూస్తున్నారు కదా మనకి చాలా సైజెస్లో ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో. ఇవైతే మనకి రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చుకోవడానికి బాగుంటాయి. కొంతమంది ఇలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ మధ్య. ఇంకా టోటైజ్ దియాస్ అయితే చూసారు కదా, సింగిల్వి కాదండి, ఇవి 5 వచ్చాయన్నమాట. ఈ వినాయకుడి స్టాచ్యూ అని చెప్పేసి. ఇంకా పోపుల్ బాక్స్ అయితే మనకి పెద్ద సైజ్ అంటే ఇదేనండి, కానీ సాలిడ్ పీస్, హెవీ వెయిట్ కూడా ఉంటుందండి. మంచిగా
థిన్గా అయితే ఏమీ ఉండదు, 7 ఉంటాయి లోపల. అవైతే సాంబ్రాణి ధూపం వేసుకునేవి. ఇవైతే బౌల్స్ కంపల్సరీ 7 ఉంటాయండి. ఈ వినాయకుడు స్టాచ్యూ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట మనకి. ఈ దత్తాత్రేయుడి విగ్రహం అది కూడా చూడండి. సో కొన్ని ఫొటోస్ అయితే నేను మీ అందరికీ డిస్ప్లే చేద్దామని చేస్తానండి. కొన్ని అయితే పర్టికులర్గా మన వాళ్ళ కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసినవి అవి ఉంటాయన్నమాట.